2024 5th జూన్లో వెళ్ళిన సునీత విలియమ్స్ గారు 9 నెలల 14 రోజుల తర్వాత ఇప్పుడు రిటర్న్ వచ్చారు. అయితే ఇక్కడ కొంచెం బ్యాక్ వెళ్తే 2014లో నాసా 2 ప్రైవేట్ కంపెనీస్ కి ఫండ్స్ ఇచ్చి ఎయిర్ క్రాఫ్ట్స్ రెడీ చేయమని చెప్పింది. అందులో ఒకటి మన ఎలాన్ మస్క్ గారిది స్పేస్ ఎక్స్, ఇంకొకటి బోయింగ్ అనే కంపెనీ. స్పేస్ ఎక్స్ 2020లోనే ఒక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ని రెడీ చేసింది. దీనిలోనే ఫుడ్ ఇంకా ఆక్సిజన్ ఇలా తీసుకురావడం జరిగేవి. దాని పేరే డ్రాగన్ క్యాప్సూల్. అయితే 2024లో బోయింగ్ కంపెనీ రెడీ చేసిన ఎయిర్ క్రాఫ్ట్, దీని పేరే స్టార్ లైనర్. దీని మీదే మన సునీత విలియమ్స్ గారు ఇంకా బర్చ్ విల్మోర్ గారు వీళ్ళిద్దరూ వెళ్లారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్లి అక్కడ ISS లో ఒక 8 days స్టే చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. యాక్చువల్ గా అయితే ఇదే ప్లాన్. బట్ అక్కడ ఏం జరిగిందంటే రిటర్న్ వచ్చే స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో హీలియం ట్యాంక్ అనేది లీక్ అయిపోయింది. సో అది రిపేర్ అవ్వకుండా రిటర్న్ వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ బోయింగ్ కంపెనీ చేతులెత్తేసింది. సో ఆ 8 days కాస్త 10 days అయింది. 10 days కాస్త 1 month తర్వాత 6 months, ఇప్పుడు 9 months 14 days తర్వాత ఎలాన్ మస్క్ గారి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ రోజు సక్సెస్ఫుల్ గా రిటర్న్ వచ్చారు.